ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము, గొలగమూడి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయము 3. శ్రీ వెంకయ్య స్వామివారి బాల్యము, 2వ భాగం. పెంచెలకోన అడవుల్లో తపో సాధన. సొంత ఊరిపై ఏనాడో విరక్తి చెందిన స్వామివారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పెంచెలకోన అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరికి కనిపించకుండా ఎక్కడెక్కడో గుహల్లో భగవద్ధ్యానం చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేసేవారు. అలా అడవుల్లోనే తిరుగుతున్న రోజుల్లో ఒకసారి చీకట్లో దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉండగా సరిగ్గా ఆ సమయంలో స్వామివారికి జంగమ వేషంతో ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఈ అడవిలో ఒంటరిగా ఏం వెతుకుతున్నావని ఆ సాధువు అడగ్గా, దారి వెతుకుతున్నాను అని స్వామివారు చెప్పడంతో, నన్ను అనుసరించు, నీకు దారి చూపుతా అంటూ ఆ సాధువు కొండ దిగువ దాకా దారి చూపారు. అక్కడున్న 4 కాళ్ల మండపం వద్దకు వచ్చేసరికి ఆ సాధువు అదృశ్యమయ్యారు. ఆశ్చర్యపోయిన స్వామివారు సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే తనకు దారి చూపాడని భావించి ఆ భగవంతునికి మనసులోనే ప్రణమిల్లారు. ఆ పెంచెలకొండ దగ్గరే స్వామివారు తపోనిష్ట కొనసాగించారని, అక్కడ అమ్మవారి ఆలయం వద్ద స్వామివారు కూర్చుని ఉండగా పెంచెల స్వామివారి దేవస్థానం గర్భగుడి నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో మహా తేజస్వి అయిన దివ్యపురుషుడు నేరుగా వచ్చి స్వామివారిలో ఐక్యమయ్యారని, అలా ఆ భగవదంశ శ్రీ స్వామివారిలో చేరిందని పూర్వ గ్రంథాల్లో ఉంది. శ్రీ స్వామివారు పెంచెలకోనలో తపోనిష్టలో ఉన్న రోజుల్లో ఒకసారి కణ్వ మహర్షి దర్శనమిచ్చి గురూపదేశం చేశారు. ఆ తర్వాత తన హస్తాలతో స్వామివారి కళ్ళను నిమరడంతో కళ్ళు మూసి తెరిచే లోపల స్వామివారు కణ్వ మహర్షితో కలిసి ఎక్కడో ఒక బిలంలో ఉన్న ఋషి పుంగవులను దర్శించుకున్నారు. అప్పుడు కణ్వ మహర్షి ఆ ఋషులతో, మహాత్ములారా, ఈ మహానుభావునికి నాకు తెలిసిన విద్య నేర్పాను, మీరు కూడా మీ తపశ్శక్తిని ఆయనకు అనుగ్రహించండి అని చెప్పి అదృశ్యమయ్యారు. కొద్ది రోజులు వారి వద్ద అనేక విద్యాశక్తులను తెలుసుకుని ఆ తర్వాత తానెక్కడ ఉన్నానో చూసుకుంటే స్వామివారప్పుడు అహోబిలం వెలుపల అడవిలో ఉన్నట్లు గ్రహించారు. అప్పటికి స్వామివారి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పట్లో అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్న స్వామివారికి ఆకలి దప్పులు అనేవి కూడా సరిగా తెలియదు. ఒకవేళ ఆకలైనట్లు అనిపిస్తే ఏ ఆకులో అలములో తినేవారు కాబోలు. అదొక విచిత్రమైన తన్మయ అవస్థలో బాహ్య స్మృతిని కోల్పోయి ఎప్పుడూ ఆ భగవద్ధ్యానంలోనే స్వామివారు ఉండేవారు. ఎప్పుడూ ఆత్మను సంయమనం చేసి ఆ పరమాత్మను తలలో నిలుపుకుంటుండేవారు. కణ్వ మహర్షి దర్శనం. ఆ రోజుల్లో స్వామివారు చిరిగిపోయిన గోనె పట్టనే కౌపీనంగా ధరించి మరొక పట్టని తలకు చుట్టుకొని భుజం మీద గొడ్డలి పెట్టుకుని అపర పరశురామునిలా అడవుల్లో తిరుగుతుండేవారు. ఆ తర్వాత కొంతకాలం దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు. అలా ఆసేతు హిమాచలం కాలినడకతోనే పర్యటించి అనేక ఆలయాలను కూడా దర్శించుకున్నారు. కొంతకాలం పాటు మైసూరులోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలోనూ తపస్సును కొనసాగించారు. దాదాపు 13 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా ఈ పాదయాత్ర సాగింది. ఈ విషయాన్ని ఆ తర్వాత ఒకసారి స్వామివారు భక్తులతో ప్రస్తావిస్తూ, 13 సంవత్సరాలు వెంకయ్య నడిచినాడు అన్నారని మాకానివారు రాశారు. ఆ కాలంలోనే స్వామివారికి జగన్మాత సాక్షాత్కారం కూడా జరిగినట్లు తెలుస్తోందని, అలా నిరంతరం ఎక్కడెక్కడో తిరుగుతూ స్వామివారు ఎక్కడో నిద్రపోయారని, తిరిగి లేచేసరికి మద్రాసు హైకోర్టు మెట్ల మీద పడుకుని ఉన్నారని శ్రీ మాకాని వెంకటరావు గారు తన గ్రంథంలో పేర్కొని ఉన్నారు. అప్పటికి స్వామివారి వయసు సుమారు 42 సంవత్సరాలు ఉంటుందట. చూడండి ఎన్ని విచిత్రమైన విషయాలు. ఇవన్నీ సామాన్యులకు సాధ్యమా?
స్వామివారు దైవాంశ సంభూతులు. అచంచలమైన భక్తితో నిరంతరం భగవద్ధ్యానంలో యోగనిష్టలో ఉండేవారు. కనుకనే ఇవన్నీ సాధ్యమయ్యాయని భావించవచ్చు. ఆ తర్వాతి కాలంలో ఇలాంటి విషయాలను స్వామివారే అప్పుడప్పుడు సందర్భానుసారంగా భక్తులకు తెలియజేసేవారు. నేను అడవుల్లో అక్కడక్కడా తిరుగుతూ ఉన్న కాలంలో ఒకసారి ఒక సాధయ్య అంటే సాధువు కనిపించి కళ్ళు మూసుకో అన్నాడు. అంతే. మరుక్షణంలో నేను పెంచలకొండ గుహల్లో ఉన్న సాధయ్యల మధ్య ఉన్నా. కళ్ళు తెరిచేసరికి అక్కడంతా చాలామంది ఋషులున్నారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ సాధయ్య నన్ను కళ్ళు మూసుకోమన్నారు. మళ్ళీ కళ్ళు తెరిచేలోగా మద్రాసు హైకోర్టు మెట్ల దగ్గర ఉన్నాను అని భక్తులకు స్వామివారు చెప్పేవారు. స్వామివారు అలా పెంచులకోన అడవుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ ప్రాంతానికి తిరిగి వచ్చింది అవధూతగానే. సాక్షాత్తు సద్గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి గాని. అప్పట్లో ఎన్నో గ్రామాల ప్రజలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని, స్వామివారి మహిమలను, లీలలను చూసి స్వామివారిని భగవదంశగల అవతారమూర్తిగా గుర్తించారు. పెంచులకొన అడవుల్లో తపస్సాధన చేసి యోగిగా, అవధూతమూర్తిగా రూపం దాల్చిన శ్రీ వెంకయ్య స్వామి వారిని చూసిన జనం చేతులెత్తి మొక్కారు. అయినా ఒక సాధారణ మానవునికి అంతటి మహత్తరమైన దైవశక్తి ఎలా వచ్చింది? అన్నం నీళ్లు లేకుండా ఎక్కడెక్కడో కొండకోనల వెంబడి తిరిగే వ్యక్తి భగవదవతార రూపంగా అవతారమెత్తడం ఎక్కడైనా ఉందా? ఇది సాధ్యమేనా? ఇది నిజమేనా? వంటి ధర్మ సందేహాలు కూడా కొందరిలో ఉండేవి. అయితే అవధూతలు అలా పిచ్చివారుగానే కనిపిస్తుంటారన్న సత్యాన్ని అప్పట్లో వారు తెలుసుకోలేకపోయేవారు. అందుకు తగ్గట్టుగా ఆ అవధూత స్వామి కూడా తన దైవత్వ విషయాలను ఎవరికీ అంతుపట్టనిచ్చేవారు కాదు. ఎందుకంటే అదొక లీల అంతే. అయితే అవధూతలు కారణజన్ములని, వారేమీ పిచ్చివారు కాదని, రకరకాల మాయల్లో పడి పిచ్చిపట్టి ఉన్న ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం అవతరించిన వారే అవధూతలని, వారు సాక్షాత్తు దైవస్వరూపులని అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు. ఆ విషయం జనానికి తెలిసేటప్పటికీ చాలా కాలమే పట్టింది. ఎంతో పవిత్రమైన, అద్భుతమైన మన ప్రాచీనమైన ఉపనిషత్తుల్లో ఏముందో తెలుసుకుంటే తప్ప ఇలాంటి భగవదత్తమైన విషయాలు అంత సులభంగా సుబోధకం కావు. అందుకే అసలు ఉపనిషత్తులు ఏమంటున్నాయో చూద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. తరువాయి అధ్యాయం వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.